హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల గురించి తెలుసుకుందాం. సో మనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశం 2047 నాటికి ఒక అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించాడు. అంటే ప్రస్తుతం మనకు భారత జీడిపి $4.2 ట్రిలియన్ ఉండగా ఇది 2047 నాటికి $30 ట్రిలియన్ పెరగాల్సి ఉంది. అలానే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి అంటే భారతదేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 పర్ క్యాపిటాకి పెరగాల్సిన అవసరం ఉంది. అలానే స్వర్ణాంధ్ర @ 2047లో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జిఎస్డిపి $180 బిలియన్గా ఉంది. సో దీన్ని 2047 నాటికి $2.4 ట్రిలియన్ పెంచాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. అలానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పర్ క్యాపిటా ఇన్కమ్ $3,400 అయితే దీన్ని 2047 నాటికి $42,000 పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం మనకు ఆంధ్ర రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5.8% ఉండగా దీన్ని 2047 నాటికి 2% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్లో ఉమెన్స్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ప్రస్తుతం 45.8% ఉండగా దీన్ని 2047 నాటికి 80% పెంచాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. అలానే మనకు ఆంధ్రప్రదేశ్లో ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ప్రస్తుతం 40% ఉండగా దీన్ని 2047 నాటికి 90% పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అలానే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో షేర్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్, మొత్తం వర్క్ ఫోర్స్లో స్కిల్డ్ వర్క్ ఫోర్సు 20-30% ఉంటే దీన్ని 2047 నాటికి దాదాపుగా 95% పెంచాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. అలానే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ స్టార్టప్ కాంట్రిబ్యూషన్ టు జిఎస్డిపి 30%గా ఉంది. దీన్ని 2047 నాటికి దాదాపు 60% పెంచాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. అలానే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రెన్యూబుల్ ఎనర్జీ కాంట్రిబ్యూషన్ టోటల్ ఎనర్జీ కాంట్రిబ్యూషన్లో 30% ఉంటే దీన్ని 2047 నాటికి దాదాపు 75% పెంచాలని నిర్దేశించుకున్నారు. అలానే ఆంధ్ర రాష్ట్ర జిఎస్డిపిలో ఎక్స్పోర్ట్స్ వాటా ప్రస్తుతం $20.7 బిలియన్ అయితే దీన్ని 2047 నాటికి $450 బిలియన్ పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సో ఆంధ్ర రాష్ట్రం 2047 నాటికి స్వర్ణాంధ్రగా అవతరించాలంటే ఆంధ్ర రాష్ట్రం సాధించిన లక్ష్యాలన్నీ ఇవి. సో దట్స్ ఇట్ అబౌట్ స్వర్ణాంధ్ర @ 2047 అండ్ వికసిత్ భారత్ @ 2047. థ్యాంక్ యూ.